26వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆదికాండం 26:12. చాలు చూడండి, ఇక్కడ ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఇస్సాకు గురించి మనం వింటున్నాం. ఇస్సాకు అంట విత్తనం వేసి 100 ఫలించాడంట. ఎంత? 30 60 కాదు, 100. మనము అలాగున ఫలించుదుముగాక. హల్లెలూయా. ఒక ఫలభరితమైన జీవితాన్ని ఇస్సాకు అనుభవించాడు. ఆ ఫలభరితమైన జీవితంలో తనకు ఎన్నో కష్టాలు, శ్రమలు, శోధనలు ఎదురైనాయి. తనకు దేవుడు ద్వారాలు తెరిచినా కూడా దుష్టుడు మాత్రం తనని విడవలేదు. దేవుడు అతన్ని అభివృద్ధి చేస్తున్నాడు, ఫలింపజేస్తున్నాడు, అలాగున కష్టపడుతున్నాడు. కానీ దుష్టుడు మాత్రం విడవట్లే. ఫిలిస్తీయులు అలాగునే ఆ అన్య రాజు ఇస్సాకు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, నువ్వు మా మధ్యలో బహుబలం గలవాడై ఉన్నావు. ఇస్సాకు ఎంత అభివృద్ధి పొందాడంటే చాలా అభివృద్ధి పొందాడు. ఆ స్థానికంగా ఉన్న ఆ రాజు కానీ, ఆ మనుషులు కానీ, దేవుని ఎరగని ప్రజలు ఎదగట్లే, వర్ధిల్లట్లే, వాళ్ళు అనుకున్నది జరగట్లే. కానీ పరదేశిగా వచ్చి బ్రతుకుతున్న ఇస్సాకైతే అంతకంతకు అభివృద్ధి పొందుతున్నాడు. హల్లెలూయా. అన్ని విషయాల్లో, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యం విషయంలో, సమాధాన విషయంలో, ప్రతి విషయంలో ఇస్సాకును దేవుడు ఘనపరిచాడు. అయితే ఆ ఘనతను చూసి ఓర్చుకోక అసూయపడి ఈ ఫిలిస్తీయులు ఏం చేస్తున్నారంటే వెంటబడుతూ వేధిస్తున్నారు. తన పితరుడైన అబ్రహాము కాలంలో బావులు త్రవ్వాడు. బావులు త్రవ్వితే ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. నీళ్ళు ఎందుకు? ఆ దినాన వారి జీవనాధారం ఏంటంటే పశువులు. విస్తారమైన పశువులు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వాటికి నీళ్లు చాలా కావాలి. నీళ్ళు తాగితే ఆహారం తిన్న తర్వాత వాటికి నీళ్లు కావాలి. ఆ నీళ్లు కావాలంటే బావులు తవ్వాలి. అప్పుడు బోరింగ్లు లేవు, మోటార్లు లేవు. స్తోత్రం, హల్లెలూయా. మిషన్లు లేవు, అప్పుడు మిషన్లు కనుగోలే, బోరు మోటార్లు కనుగోలే, లారీలు లేవు అప్పుడు. హల్లెలూయా. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులతోటి బావులు త్రవ్వేవారు. బావులు త్రవ్వినప్పుడు నీళ్ళు వచ్చేటి. అబ్రహాం కాలంలో నీళ్ళు వచ్చాయి. ఆ తర్వాత అబ్రహాం కాలం అయిపోయిన తర్వాత అప్పుడు శత్రువులు పూర్తి చేశారు. అప్పుడు అబ్రహాం కాలంలో కూడా శత్రువులు ఉన్నారు. దేవుని బిడ్డలు ఎదుగుతూ ఉంటే ఒకవైపు సంతోషం, దేవుని దీవెన, మరోవైపు దుష్టుని వేదన కూడా పక్కకే ఉన్నది. అప్పుడు కూడా బావులు పూర్తి చేశారు. అయితే అబ్రహాం చనిపోయిన తర్వాత తన కుమారుడైన ఇస్సాకు, ఇవి నా తండ్రి ఆస్తే కదా, నా తండ్రి బావులే కదా, నాకు కూడా పశువులు ఉన్నాయి, వాటికి నీళ్లు కావాలి అని పూడ్చబడిన ఆ బావులు మరలా త్రవ్వుతూ ఉంటే, త్రవ్వాలి, నీళ్లు కావాలని అలా చేస్తూ ఉంటే ఈ ఫిలిస్తీయులు మాటిమాటికి శోధిస్తూ ఇది మాదే, ఇది మాదే, ఇది మాదే. చూడండి, ఆ మాట చదవండి, 16వ వచనం చదవండి.
ఇంకా 13 నుంచి చదివినా అవన్నీ నేను చెప్పిన విషయాలన్నీ అక్కడ ఉన్నాయి. అదిగో శత్రువు అంటున్నాడు, నీవు మాకంటే బహుబలం గలవాడవు. ఆయన అభివృద్ధి దేవుడు అతన్ని అంత ఘనపరిచాడు. హల్లెలూయా. గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పాడు. నువ్వు చాలా మా ఎదుట ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ దీవించబడుతున్నావు కనుక నువ్వు మా మధ్యలో ఉండొద్దు, వెళ్ళిపో. సో చెప్పిన సరి గట్టిగా వెళ్ళగొడుతున్నాడు. ఆ రాజు వచ్చి నువ్వు మాకంటే బహుబలం గలవాడివి, ఎందుకంటే దేవుడు అంతగా దీవించి ఘనపరిచాడు ఇస్సాకుని, కనుక నువ్వు మా మధ్యలో ఉండకూడదు, వెళ్ళిపో. సరే అని మౌనంగా ఉన్నాడు. మౌనంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చదవండి అలాగునే. బ్రదర్స్ చదవండి, ఎవరైనా చిన్నగా నిదానంగా బ్రదర్స్ చదవండి. ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళాడు. ఆ రాజు అబీమెలెకు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నిన్ను మేము చూసి తట్టుకోలేకపోతున్నాం, వెళ్ళిపో అనగానే వెళ్ళిపోతున్నాడు. అక్కడి నుండి వెళ్ళి గుడారం వేసుకొని అక్కడ నివసించాను. వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు, గొడవ పెట్టుకోలే. నీకెందుకు, మా నాన్న బావులివి అని గొడవ పెట్టుకోలేదు, తగ్గించుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి గేరారు లోయలో, ఎక్కడంటది గేరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించాడు. ఇస్సాకు తిరిగి త్రవ్వించాడు. మరలా అక్కడ కూడా బావులు ఉన్నాయి, అక్కడ కూడా అదే పని పెడుతున్నాడు, ఎందుకంటే నీళ్ళు అవసరం. త్రవ్వించాడు. ఏలైనగా తండ్రి ఏ పేర్లు పెట్టాడో అవే పేర్లు మరలా ఆ ఫిలిస్తీన్లు పూడ్చిన ఆ బావులను మరలా తవ్వుతూ మరలా పేర్లు పెడుతున్నాడు. ఆ లోయలో త్రవ్వగా ఇస్సాకు దగ్గర ఉన్న పని వాళ్ళు ఆ బావులు తవ్వుతుంటే జల్లలు గల నీళ్ళ బావి వాళ్ళకు దొరికిందంట. ఆమెను చెప్పండి, హల్లెలూయా. గొడవ పెట్టుకోకుండా, ఆమెను చెప్పండి అందరండి, గొడవ పెట్టుకోకుండా, ఇది నాది అని అనకుండా తగ్గించుకొని అలాగున పోతుంటే దేవుడు ఇంకా ద్వారాలు తెరుస్తూనే ఉన్నాడు. చెప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మరి శత్రువు ఊరుకుంటాడా? చిటపట. అమ్మో, వీడిని ఎంత దూరం ఎలగొట్టినా వీడు ఇంకా బాగుపడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. వీడు ఎంత దూరం ఎలగొట్టినా ఇంకా బాగుపడుతూనే ఉన్నాడు అని ఏం చేశారు చదవండి. అక్కడున్న ఆ గేరారు లోయలో, ఇక్కడేమో అబీమెలెకు నువ్వు మా దగ్గర ఉండొద్దని పంపాడు. వేరే దగ్గర గుడారం వేసుకొని అక్కడ నీళ్ళు బావులు తవ్వుతూ నీళ్ళు వస్తుంటే అక్కడున్న స్థానికులు ఓర్చుకోలేకపోతున్నారు. వాళ్ళ కాపలతో జగడమాడి ఏషేకు ఏంటంటే అందరు చెప్పండి. ఏషేకు అంటే జగడమాడిన బావి. ఈ నీళ్ళ వల్ల జగడం వచ్చింది. సో చెప్పండి, నీళ్ళు రాకుంటే అబ్బా మంచిగా అయింది, మంచిగా ఇట్లే కావాలి. వీళ్ళకు అసలు ఏం పుట్టొద్దు. ఎవరు దుష్టులు. మంచోళ్ళకి ఏదైనా పని చేస్తూ ఉంటే, ఏదైనా రాకుంటే దుష్టులు సంతోషపడతారు, అబ్బా వాడికి అట్లే కావాలని. కానీ ఇక్కడ అట్లా కాలే. సొంతం చెప్పడం సరి గట్టిగా, వాళ్ళ కళ్ళు ఇంకా మండుతూ ఉన్నాయి. జగడమాడిండంట. ఎందుకు? వీడిని మరల ఇక్కడ చెల్లగొట్టాలి. వీడు ఎక్కడ పోయినా నీళ్లు పడుతున్నాయి.
ఆశీర్వాదం వస్తుంది అని ఆ ఇస్సాకు యొక్క కాపరులతో గొడవాడిరు. అక్కడ గొడవాడిన తర్వాత ఇస్సాకు ఏం చేశాడు? మౌనంగా ఉండి ఓర్చుకుంటూ వాళ్ళ కాపర్లతో అంటున్నాడు, గొడవ పెట్టుకోవద్దు, మనది గొడవ పెట్టుకునే వంశం కాదు. ఆమెను చెప్పండి. గొడవ పెట్టుకునే మనుషులు మనం కాదు. ఆమెను చెప్పండి అని ఆ బావికి ఏం పేరు పెట్టాడు? ఏషేకు, అంటే జగడమాడు అని ఆ బావికి పేరు పెట్టి వదిలేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది చదవండి. మరి ఒక బావి తవ్వినప్పుడు మరలా అక్కడ నీళ్లు పడ్డాయి, మరలా జగడమాడారు. చూసారా? వీళ్ళ పని ఏంటంటే ఎట్లా బతుకుతున్నారు? మంచిగున్నారా? వీళ్ళు మంచిగా ఉండొద్దు, వీళ్ళు మంచిగా ఉండొద్దు, వేధించాలి. మరలా సరే, వీళ్ళు ఇస్సాకేమో జగడం ఆడొద్దని తాను తన కింద పని వాళ్ళను బుద్ధి చెప్పుకుంటూ వాళ్ళను మౌనంగా మనం ఓర్చుకునే వాళ్ళము, దేవుని బిడ్డలము, వాళ్ళతో గొడవద్దని వాళ్ళు గొడవ పెడుతుంటే ముందుకు పోయి అక్కడ బావి దూడుతుంటే అక్కడ నీళ్ళు వస్తుంటే మరలా వీళ్ళు వెనుకనే వస్తున్నారు. మరలా అక్కడ జగడం ఆడారు. ఇంకా మరలా ఆ బావికి షిట్నా అంటే విరోధం. ఏంటట? విరోధం. ఒక దగ్గర జగడం, ఇంకో దగ్గర విరోధం. విరోధులు అక్కడ కూడా ఉన్నారు. మరలా ఏమేం చదవండి. రెహబోతు. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. ఇంకా నాలుగో బావి దవ్వుతుంటే అక్కడికి రాలేదు. శత్రువుకు అలసిపోయాడు. ఇక జగడం ఆడి ఎన్నన్నా మౌనంగా ఉంటున్నారు. తర్వాత ఏ బాంబు వేస్తారో తెలియదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళకి భయం పుట్టింది, వీళ్ళకి దడ పుట్టింది. ఎన్ని చేసినా మౌనంగా ఉంటున్నారు అని దడ పుట్టి ఇక వీళ్ళతో గొడవకు రాలేదు. దానికి ఇస్సాకు ఏం పేరు పెట్టాడు ఆ బావికి? అభివృద్ధి. రెహబోతు అంటే ఏడము. నానా అందరికి చూడండి. నువ్వు అభివృద్ధి పొందాలి. మా వాక్యం విను. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ చేతులు నీ దగ్గర పెట్టుకో. కూటమి అయిపోయేదాకా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తర్వాత చదవండి. ఎడమ అని పేరు పెట్టి ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై. చూసారా? జగడం ఆడకుండా మౌనంగా సహించే వాళ్ళకి ఎవరు ప్రత్యక్షమవుతారు? మాట్లాడండి. దేవుడు. హల్లెలూయా. దేవుడే ప్రత్యక్షమయ్యాడంట. ఇస్సాకు కేవలం సహిస్తున్నాడు, తగ్గించుకుంటున్నాడు, తన కష్టార్జితం విడిచిపెడుతున్నాడు, బాధ భరిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షం అంటే మామూలు విషయం చెప్పండి. హల్లెలూయా. ఆ దినానంట రాజుల కాలంలో, ఇశ్రాయేలు కాలంలో వారు దేవుని వెతకలేదంట, దేవుడు ప్రత్యక్షం కాలేదంట. అప్పుడు వాళ్ళ పని పాటలు చక్కబెట్టుకునే వాళ్ళకి సమాధానము, నెమ్మది లేదంట. దేవుడు ప్రత్యక్షం కాకుంటే సమాధానం ఉండదు. దేవుని దర్శనం లేకుంటే సంతోషం ఉండదు, నడిపింపు రాదు. కానీ ఇక్కడ చూడండి, దేవుడే వెతుక్కుంటూ ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. ఎంత గొప్ప విషయం చెప్పండి. హల్లెలూయా. దేవుడే తన దగ్గరికి వచ్చాడు ప్రత్యక్షమై. ఏమంటున్నాడు చూడండి. నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను. చూసారా అమ్మ? ఎప్పుడైనా ఈ మాటలు అనుభవించారా మీరు? హృదయమ్మ, ఎప్పుడైనా ఈ మాటలు అనుభవించారా? అసలు అనుభవిస్తే మీరు ఎక్కడుంటారు? అనుభవిస్తే ఎక్కడుంటారమ్మా? పరలోకంలో ఉంటారు. అది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
దేవుడే ప్రత్యక్షమై ఏమంటున్నాడు? నేను అబ్రహాం దేవుణ్ణి, నేను నీకు ఏమంటున్నాడు? నేను నీకు. ఇది ఎంత గొప్ప ధైర్యం! ఒక మంచి వాళ్ళు మన మేలు తోడు ఉంటే తోడు కోరుకుంటాం. మనకు ఏదైనా జ్ఞానం లేకుంటే ఆ బాబు ఉంటే బాగుండు, ఆ బ్రదర్ ఉంటే బాగుండు, ఆ సిస్టర్ ఉంటే బాగుండు, మా అక్క ఉంటే బాగుండు. కొద్దిగా బలపరిచేవారు, ధైర్యపరిచే వాళ్ళు ఉంటే మనకేమనిపిస్తుంది? వాళ్ళు ఉంటే బాగుండు, కొద్దిగా నాకు ఈ విషయం తెలియజేస్తారు. ఇప్పుడు దేవుడే తోడుగా ఉంటే మనకు ఏం తెలియకుండా ఉంటుంది చెప్పండి? ఏ శోధన మనల్ని బలీనపరుస్తుంది? ఏ సాతాను ప్రభావం మన మీద జయం పొందుతాడు? దేవుడే తోడుగా ఉన్నాడు. అదిగదిగో కనుక భయపడకు. కలలో ప్రత్యక్షమై ఇంత ధైర్యపరుస్తున్నాడు. నేను నీకు తోడుగా ఉంటాను. నేను నీ తండ్రికి ఏ ప్రమాణం చేశానో ఆ ప్రమాణం బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఒక చోట రాస్తుంది, యెహోవా ఆశీర్వాదం పొందినవాడు ఎప్పటికీ ఆశీర్వదించబడతా ఉంటాడంట. చప్పలు కొట్టారు ఒకసారి, చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చోట రాస్తుంది, యెహోవా ఆశీర్వాదం పొందినవాడు ఇక వాళ్ళకి శాపం అనేది ఉండదు. వాళ్ళకి శాపం అనేది ఉండదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇస్సాకుతో, నేను నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. ఇక్కడ ఇస్సాకు ఏమన్నా ఆశీర్వదించని అడిగాడా? ప్రార్థన చేశాడా? లేదు. మీకు మంచి విషయాలు చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దర్శించి దీవించునుగాక. మిమ్మల్ని దర్శించి మీ హృదయం, మీ మనసు తెరిచి, చెవులు తెరిచి ఈ మాటలు మీలో ఫలింపచేసి ఇస్సాకును దర్శించి దేవుడు మిమ్మల్ని దర్శించి దీవించునుగాక, బలపరచునుగాక. ఆమేన్ చెప్పండి. చదవండి. ఎప్పుడైతే ఆ రాత్రి దేవుడు దర్శించి బలపరిచాడో ఇస్సాకు ఒక బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. ఆ తర్వాత మరలా బావి తవ్వడానికి మరలా తన దాసులను పంపించాడు. ఆ తర్వాత ఏమైంది వినండి. ఈ అబీమెలెకు, ఈ రాజు, మా దగ్గర ఉండొద్దు, నువ్వు చాలా డెవలప్ అవుతున్నావు అని ఎవరైతే పంపించాడో ఆ రాజు ఇంకొకరిని పట్టుకొని, తన స్నేహితుడిని ఎవరు ఇంకొకరు పట్టుకొని ఇస్సాకు దగ్గరికి వచ్చారు. ఇస్సాకు దగ్గర రాగానే ఇస్సాకు ఏమంటున్నాడు? నన్ను మీ మధ్య ఉండకుండా, నా క్షేమం కోరకుండా, నేను అభివృద్ధి పొందుతుంటే, నా దేవుడు నన్ను దీవిస్తుంటే మీ మధ్యలో ఉండకుండా నన్ను తరిమారు కదా, మరలా నా మీద ఏం సాధించడానికి వచ్చారు? సౌజన్యపడుస్తారు గట్టిగా. మీ మధ్య ఉండకుండా నా మీద పగబట్టి నన్ను ఇలా చేశారు కదా, నేను మీకేం ద్రోహం చేయలేదు కదా, మరలా నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడిగితే అప్పుడు అబీమెలెకు వాళ్ళు అంటున్నారు, అయ్యా నీ యందు దేవుడు ఉన్నాడు. అమ్మ వింటున్నారా? శత్రువు ఏమంటుంది తెలుసా? నువ్వు మా మధ్యలో ఉండొద్దని వెళ్ళగొట్టిన శత్రువు మరలా దగ్గరికి వచ్చి ఏమంటుంది తెలుసా? నీ దగ్గర దేవుడు ఉన్నాడు. శత్రువుకు దేవుని చూపించాడు. హల్లెలూయా. శత్రువుకి ఎవరిని చూపించాడమ్మా? శత్రువుకి ఎవరిని చూపించాడు? సాక్షాత్తు శత్రువే అంటున్నాడు, నీ దగ్గర దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. చదవండి ఆ మాటలు. ఎక్కడ చదువుతున్నావు? 27 నుంచి చదువు. ఇస్సాకు అందరు వినాలమ్మ, అందరూ. చూసాము, దేవుడు నీకు తోడుగుంటా మేము చూసాము. వీళ్ళు అన్యులు కదా, దేవుని ఎరగని వాళ్ళు కదా, మరి వాళ్ళ దేవతలు కనబడలేదా? హల్లెలూయా.
ఈయన ఎవరంటే నిజ దేవుడు, తోడుగా ఉండే దేవుడు, శ్రమల్లో బలపరిచే దేవుడు. గొడవ జగడం పెట్టుకోవద్దు, సమాధానంగా ఉండని సమాధానపరిచే దేవుడు. హల్లెలూయా. అది వాళ్ళు చూశారు. అదే అన్యులైతే కొట్టుకుంటుంటే ఒకడు గడ్డబర తీస్తే ఇంకొకడు ఏం చేస్తాడు, ఇంకోటి రాడు తీస్తాడు, ఇద్దరు కొట్టుకొని తలలు పలుకొని చచ్చిపోతారు. లోకంలో ఎన్ని చూడట్లే, అన్యులు చూడండి, ఒక రాయి పడితే ఇంకొకడు ఇక ఏదంతా అది పట్టుకొని మొత్తానికి వీడు కొట్టుకుంటాడు, వాడు కొట్టుకుంటాడు, ఇద్దరు చచ్చిపోతారు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఒకడు అన్యుడు, ఒకరు ఆత్మీయుడు, ఒకడు దేవుని బిడ్డ, ఒకరు దేవుడిలో లేనివాడు. దేవుడిలో లేనివాడికి దేవుడు కలిగిన ఇస్సాకు దేవుని చూపించాడు. సహనం. చెప్పండి ఏంటది, నోటి తెరిచి చెప్పండి అందరూ. సహనం. ఇంకా చదవండి. నువ్వు మళ్ళీ మా తర్వాత ఏ గొడవ పెట్టుకుంటావో, మమ్మల్ని ఎక్కడ ఏమంటావో, ఎందుకంటే నేను నిన్ను సహించలేదు, నా కిందన్న ప్రజలు నిన్ను సహించలేదు. మాటి మాటికి జగడం పెట్టుకుంటాం కనుక నా మీద, నా ప్రజల మీద నువ్వు ఏదైనా ప్లాన్ చేస్తుండొచ్చు. హల్లెలూయా. ఇంత ఓపికతో మౌనంగా ఉండి చూసి మమ్మల్ని ఎక్కడ అటాక్ చేస్తావు కావచ్చు అని నీకు మాకు ఒక ప్రమాణం ఉండాలి. అంటే సంధి, నువ్వు మాకు ఏం చెయ్యవని ఒక బాండ్ పేపర్ రాసి, అసలు ఈయన ఏం చేయడు. హల్లెలూయా. ఇస్సాకు ఏం చేయడు, దేవుడి చిత్తమే చేస్తాడు, తగ్గించుకుంటాడు, సహిస్తాడు, క్షమిస్తాడు. దేవుని చిత్తం లేదు ఏమి చేయడు. అందుకే వీళ్ళకు వీళ్ళకి ఏంటంటే ఎక్కడ మా ప్రాణాలు తీస్తాడో, ఇన్నిసార్లు వేధించాం కదా అని ఒక ప్రమాణం చేయి. నీకు మా మధ్యలో ఒక ప్రమాణం, నేను మిమ్మల్ని ఏం చేయను అని మాతో చెప్పు. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడు చూడండి. మేము నిన్ను ముట్టక, వాళ్ళు అంటున్నారు అందరు వినండి. వ్యక్తిగతంగా ఇస్సాకును గల్లబట్టి కొట్టలే. అమ్మ వినండి, వ్యక్తిగతంగా ఇస్సాకును మీద అటాక్ చేయలే, కానీ ఇస్సాకు ఆస్తి మీద అటాక్ చేశారు వీళ్ళు. మీరు గ్రహించారా? బావులు ఎవరికి చెప్పండి, నీళ్ళు ఎవరికి చెప్పండి, కష్టం ఎవరిది చెప్పండి, ఇస్సాకుకి. ఇప్పుడు వాటి మీద వీళ్ళు అటాక్ చేశారు, మాది మాది మాది, కష్టార్జితం మీద అటాక్ చేశారు. కానీ ఇస్సాకుని ఏమనలేదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, మేము నిన్ను ముట్టలేదు కానీ కష్టార్జితం ముట్టాము. కనుక వ్యక్తిగతంగా వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలంటే, ఆస్తి కావాలి, కష్టార్జితం కావాలి. నేను మిమ్మల్ని నిన్ను కొట్టలేదు, మేము ఏమనలేదు, నీకు మేలే చేశాం. మేలు ఎక్కడే చేశారు చెప్పండి. ఇప్పుడు కష్టార్జితం ఒకటి తీసుకుంటుంటే హృదయంలో బాధ ఉంటుందా ఉండదా? మళ్ళీ వీళ్ళు పైకి ఏమంటున్నారు, మేలే చేశామంటున్నాడు. అరే, నేను సంపాదించిన నా 10 రూపాయలు నువ్వు తినుకుంటూ మాదే అని అంటుంటే హృదయంలో బాధ లేదా? బాధ పెట్టారు, పెట్టి కూడా నీకు మేలే చేసామంటున్నారు, సమాధానం పంపించామంటున్నారు. అది సమాధానం ఎట్లయితుంది? పంపివేసింది కనుక నీవు మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటేమి. తప్పు చేసుడే, అన్నీ చేసుడే, మళ్ళీ మేము ఏం చేయలేదు, నువ్వు మాత్రం మాకేం చేయకు, ఒక నిబంధన చేసుకోవడానికి వచ్చాం. హల్లెలూయా. భయం, మనుషులు ఏంటంటే భయం, నిబంధన చేసుకోవడానికి వచ్చారంట. తర్వాత ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవనిరి. హల్లెలూయా. ఒకటి దేవుని చూశారు, రెండవది దేవుని ఆశీర్వాదం నీ మీద ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం అంటే పొందినవాడు ఎట్లుంటాడు చెప్పండి.
ఎవరిని చెప్పగలుగుతారా? యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉన్నది, నువ్వు ఆశీర్వాదం పొందిన వాడివి అని శత్రువు అన్నాడు. ఏం చూసి అన్నాడు చెప్పండి? ఒక దగ్గరేమో దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మేము చూసాము అన్నాడు. రెండవదిగా యెహోవా ఆశీర్వాదం నువ్వు పొందావు అని అన్నారు. ఏం చూసి అలా అన్నారు చెప్పండి? మీరు కనుక చెప్తే నిజంగా మీకు దేవుడు తోడు ఉన్నట్టే. ఇక్కడ ఎవరైనా బ్రదర్స్, సిస్టర్స్, మీకు ఇప్పుడే దేవుడు ఆ పరలోకం దీవెన మీ మీద ఇట్లా కుమ్మరించబోతున్నాడు. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా చెప్పండి, చెప్పండి. యెహోవా ఆశీర్వాదం నువ్వు పొందావు అంటున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తు నుండి మనకు పరలోక సంబంధమైన ఆశీర్వాదం తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎఫెసీ పత్రిక 1:3 రాసి ఉంటుంది. ఏంటి ఆశీర్వాదం? యేసే మన ఆశీర్వాదం. యేసులాగా మారడమే మన ఆశీర్వాదం. యేసుకు జగడం పెట్టుకున్నాడా? యేసు కొట్టేవాడిని కొట్టాడా? తిట్టేవాడిని తిట్టాడా? అప్పగించుకున్నాడు, క్షమించాడు, తగ్గించుకున్నాడు. నిందలు, అవమానాలు, నేరారోపణలు, చెడ్డ మాటలు ప్రభుని ఎన్నెన్నో అన్నారు. ఎక్కడా నోరు తెరవలేదు. అది ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఆ తర్వాత ఇక వాళ్ళకు ఆ రాత్రి ఇంట్లో పెట్టుకున్నాడు, వాళ్ళకు మంచిగా భోజనం పెట్టాడు, తెల్లవారి చక్కగా వాళ్ళ దారిన వాళ్ళని పంపించాడు. చప్పలు కూడా ఉండదు మంచిగా. హల్లెలూయా. అందరు చప్పలు కొడితే ఎంత బాగుండేది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. కొందరికి చేతులు రావు, ఎందుకంటే హృదయం అట్లా ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. కొందరు చప్పట్లు రావు, వాక్యం వాళ్ళకి గిట్టదు. ఇలాంటి దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మీరు గుర్తుపెట్టుకోండి, మనకు ఏది అవసరమో అది కొన్నిసార్లు శత్రువు మన దగ్గర రాకుండా చేస్తాడు. అయితే అంతకంటే శ్రేష్టం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. మనకు ఏది అవసరమో కొన్నిసార్లు ఇది ఉంటే బాగుండు అనిపిస్తుంది, అది మనకు దగ్గర రాదు. వినడం, ఇస్సాకు ఈ బావులన్నీ ఎందుకు తవ్వుతున్నా? అవసరమనే కదా, పశువులకు నీళ్ళు అవసరం కదా. ఇప్పుడు ఆయనకు దక్కినాయా? కానీ దేవుడు అంతకంటే శ్రేష్టమైనది ఇచ్చాడు. నేను చెప్తున్నాను, ఇక్కడ మీరు మీ వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, మీ వ్యాపారాల్లో కానీ, ఆర్థికంగా, ఆత్మీయంగా కానీ ఏదైనా మీరు పోరాటాల్లో ఉన్నారా? దేవుడు ఓర్చుకుంటున్నారా? సహిస్తున్నారా? ఏదైనా విషయంలో దేవునికి ఇష్టంగా, అనుకూలంగా ఉన్నారా? నా దేవుడు మీ కొరకు ద్వారాలు తెరవబోతున్నాడు. అందరూ ఆమెన్ అన్నారా? నాకు ఈ ప్రత్యక్షత ఎప్పుడు ఇచ్చాడంటే, మొన్న నేను చాలా శ్రమలో, శోధనలో ఉన్నాను. నాకు అవసరమైంది నా దగ్గర రాలేదు, అది ఉంది ఒక దగ్గర. చాలా బాధ కలిగింది. ప్రభువా అని బాధపడుతుంటే సహించు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? సహించు అని చెప్పి వెంటనే నాకు ఇస్సాకు గురించి ఇది చెప్పాడు, ఇదంతా చూపించాడు నాకు. సహించు. ప్రియులారా, సహించినప్పుడు 3 విధములుగా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఒకటి, మృదువైన స్వభావం. చెప్పండి ఏంటది? ఇప్పుడు గొడవ పెట్టుకునే మనసుకు మృదువైన స్వభావమా? సమాధానం. ఇస్సాకులో ఏముంది చెప్పండి? మృదువు. వెళ్ళిపోంటే వెళ్తున్నాడు అంతే, మౌనం. మృదువు అంటే సమాధానం. రెండవదిగా చదవండి అక్కడ ఒకసారి చెప్పండి అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా ఇస్సాకు ప్రకాశించాడు. ఒకటి సమాధానం, రెండవదిగా ప్రకాశించాడు. ఎవరైతే సహిస్తారో
వాళ్ళు సమాధానం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇస్సాకులో సహించాడు కనుక సమాధానం ఉంది. రెండవదిగా సమాధానం గలవారు ప్రకాశిస్తారు. ఆమేనన్నారా? మన దేవుడు సమాధానకర్త. ఎక్కడైనా యేసయ్య జగడం పెట్టుకున్నాడా? ఎక్కడైనా ఎవరి గురించైనా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అన్నాడా? ప్రకాశం. ఇస్సాకు సహించాడు కనుక సమాధానం కలిగి ప్రకాశించాడు. ప్రకాశించిన ఆయన దగ్గరికి ఎవరు వచ్చారమ్మా? ప్రకాశించే దేవుడు వచ్చాడు. హల్లెలూయా. మూడోదిగా ఇస్సాకు ముందుకు సాగాడు. సహించిన వారు ఎక్కడ సాగుతారమ్మా? ముందుకు సాగడం అంటే రక్షణ. వాళ్ళకి శిక్ష లేదు, రక్షణ. ముందుకు సాగాడు. వెళ్ళిపో అంటే వెళ్ళిపోతున్నాడు కదా. వెళ్ళిపోయిన చోట నష్టమైందా, లాభం వచ్చిందా? లాభం వచ్చింది ఇస్సాకి ఎక్కడ నష్టపోలే. సహిస్తే సమాధానం, వెలుగు, ప్రకాశం ప్రకాశిస్తారు. మూడోదిగా వాళ్ళు ముందుకు సాగుతూనే ఉంటారు. అంటే సింహాసనానికి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే వాళ్ళకి రక్షణ. ఇది ఏంటంటే పరిశుద్ధాత్మ నడిపింపు. ఏం నడిపింపు? పరిశుద్ధాత్మ ఉన్న వారిలో శోధనలు, శ్రమలు ఎవరి ద్వారైనా రావచ్చు. ఇలా మన అవసరమైంది వాళ్ళ చేతిలో ఉండొచ్చు. అప్పుడు మనం సహిస్తూ, తగ్గించుకుంటూ, సమాధానంగా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మనల్ని దర్శిస్తాడు, ధైర్యపరుస్తాడు. ఆమెన్ చెప్పండి. ఇది నన్ను ఒక ప్రశ్న. ఈ అనుభవాలు మనకున్నాయా? ఒకవేళ లేకుంటే మీరు ఇస్సాకులాగా మారుదురుగాక, సహించుదురుగాక. ఇంట్లో పోరాటాల, భార్య భర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, ఇంకా అన్నిల ద్వారానా? సంఘంలో పోరాటమా? ఇంకా ఎవరి ద్వారైనా మీరు శోధనలు గురవుతున్నారా? మీరు సహించండి. దేవుడు మీకు సమాధానం ఇస్తాడు, ప్రకాశం ఇస్తాడు, మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. అప్పుడు మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. ఆత్మీయ తండ్రి సురేష్ ఒక మాట అనేవాడు, ఎవరైతే సహిస్తూ ఓర్చుకుంటారో వాళ్ళు అంట నూనె బయటకు వస్తుందంట. చెప్పండి, ఏమొస్తుంది? నూనె వచ్చినప్పుడు నూనె ఎలా ఉంటుంది? మృదువుగా ఉంటుంది. నూనె ఏమిస్తుంది? వెలుగునిస్తుంది. నూనె ఏమిస్తుంది? వెలుగు వచ్చినప్పుడు భవిష్యత్తునిస్తుంది, మంచి భవిష్యత్తునిస్తుంది. హల్లెలూయా. వెలుగు కలుగుతుంటే మనం చీకటి పోతూ ఉంటాయి కదా, దారి కానొస్తుంది కదా. హల్లెలూయా. నేను చెప్తున్నాను బిడ్డలారా, మీకు వచ్చే శోధనలో ఎవరి ద్వారా ఎలాంటి శోధన వచ్చినా మీరు మౌనంగా ఓర్చుకుంటే మీకు దేవుడు ఈ కార్యాలు చేయబోతున్నాడు. నేను నా వ్యక్తిగత నాకు ప్రభు అనుభవం ఇచ్చాడు కనుక మీకు చెప్తున్నాను. మీరు నమ్మండి, నమ్మకపోండి. నమ్మిన వారు ధన్యులు, నమ్మితే దేవుని మహిమను చూడబోతున్నారు. హల్లెలూయా. మీరు నవ్వి ఎగతాళి చేసి వేరే అపార్థాలు చేసుకుంటే నేనేం చేయలేను. మీ ఆత్మ మీరు నష్టం చేసుకుంటారు. స్తోత్రం ఎప్పుడు వస్తారు గట్టిగా? వాక్యం విత్తుతుంటే, హృదయంలో చేర్చుకుంటే నీకు ఆశీర్వాదం. నువ్వు నవ్వుకుంటూ వేరే సాతానికి చోటిచ్చి హృదయాన్ని కఠినపరుచుకుంటే నువ్వు ఇంకా చీకట్లోనే ఉంటావు. సాక్ష్యం ఉండదు, దేవునికి తోడుండడు. దేవుడు మనల్ని దర్శించి బలపరచునుగాక. ఏ ఒక్కరూ చీకట్లో నడవక ఇస్సాకు వలె వెలుగులోనే ఉందుముగాక. ఇస్సాకు నూరంతలుగా ఫలించాడు. ఆమేన్. చివరి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇంతగా ఇస్సాకు ఆత్మీయంగా ఫలించి దేవుని కొరకు నిలబడడానికి, దేవుడు తన కొరకు ద్వారాలు తెరవడానికి, శత్రు మీద తాను జయం పొందడానికి కారణం ఏంటంటే ఇస్సాకు కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు. ఆమేన్ చెప్పండి. నాకు నీ సహనం కావాలయ్యా. ఆమేన్ చెప్పండి. నాకు నీ సహనం కావాలి, నాకు నీ తగ్గింపు కావాలి. ఎందుకంటే ఇస్సాకు కూడా మనలాంటి మనిషే. తనకు కూడా కోపం ఉంటుంది, ఆవేశం వస్తుంది. నీకెందుకు, నా కష్టార్జితం నేను తింటున్నానని నిలదీయొచ్చు.
ఇవన్నీ తనలో చంపుకున్నాడు. దేవుని స్వభావాన్ని దేవుని స్వభావాల కొరకు ఏడ్చాడు ప్రభు సన్నిధిలో. కన్నీళ్లతో, బైబిల్ చెప్తుంది, కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడు. ఆమెను చెప్పండి. నేను చెప్తున్నాను ప్రియులారా, మీ జీవితంలో దేవుని దగ్గర కూర్చోండి. ఈ స్వభావాలు రావాలంటే అంత ఈజీ కాదు. మీరు ఏడిస్తేనే దేవుడి స్వభావాలు ఇస్తాడు. ఆమెను చెప్పండి. ఏడవాలి దేవుని దగ్గర, నాకు నీ సహనం దయచేయ, ఎలాంటి శ్రమ వచ్చినా నేను ఓర్చుకోవాలి, ఇస్సాకులాగా ప్రవర్తించాలి అని మీరు ప్రభు సన్నిధిలో ఏడిస్తేనే కోపం రాదు, తొందరపాటు రాదు, అసమాధాన పాలుగాము, కాని మాటలు మాట్లాడము, వాక్యానుసారంగా ఉండి ప్రభువును చూపిస్తాం శత్రువుకి. అప్పుడు శత్రువు మీద మనం జయం పొంది మన శత్రువు ఎదుటనే మన కొరకు మన దేవుడు భోజనం సిద్ధపరుస్తాడు. కనుక ఏడవండి, నీ గుణాలు నాకు కావాలయ్యా, నా శ్రమలను ఓర్చుకోవాలయ్యా, ఎవరితో నేను జగడం పెట్టొద్దయ్యా, 10 రూపాయలు నాయన్న వదిలేసుకుంటానయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దగ్గరే తిని మనకే వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారు, అయినా ఓర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన గురించే 10 మందికి చెడుగా ప్రచురించే వాళ్ళు ఉన్నారు, అయినా ఓర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓర్చుకొని సింహాసనంలో కూర్చుందాం. అందుకు దేవుని దగ్గర ఏడుద్దాం, నీ గుణం నాకు ఇవ్వయ్యా, నీలాగా నేను ప్రవర్తించాలయ్యా, నా శ్రమలో నా శోధ ఓర్చుకోవాలయ్యా, మృదువుగా ఉండాలి, వెలుగ్గా మారాలి, నేను ముందుకు సాగాలి. ఏడ్చే కృప దేవుడు మనకిచ్చునుగాక. అందరూ మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి నాకెంతో మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలు. ఇదిగో దేవా ఉన్నానయ్యా, ఇదిగో దేవా ఉన్నానయ్యా, దయతో నన్ను నడిపించవా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ కృప వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. అందరం నేనేమై ఉన్నానో నీ కృప వలనేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. ఆమేన్. ఇంతగా ప్రేమించి మనల్ని బలపరిచిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మానక గట్టిగా మంచి స్తోత్రం చెప్పండి. నిశ్చయముగా ఇస్సాకు విత్తన వేసి 100 ఫలించాడు, ఫలిస్తూనే ఉన్నాడు. మన జీవితంలో కూడా ఫలిస్తుండగా ఫలించుటకు దేవుడు మనకు సహాయం చేయట్టుగా స్తోత్రం చెల్లిదా. ఫలిస్తుండగా ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు అయినప్పటికీ దేవుడు ఇస్సాకు జయమిచ్చాడు. అందుకై స్తోత్రం చెల్లిదా. మనం కూడా మన జీవితంలో వస్తున్న శ్రమల్లో, శోధనలో ఇస్సాకు వలె సహిస్తూ ఆ యొక్క సమాధానం, ఆ యొక్క వెలుగు, ఆ యొక్క రక్షణ అనుభవించడానికి మనకు సహాయం చేయట్టుగా స్తోత్రం చెల్లిదా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అటు కృప కొరకు ఏడ్చే మనసు దేవుడు మనకి ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిదా.
ఇస్సాకు దేవుడికి ఇష్టంగా ఉన్నాడు కనుక దేవుడే ప్రత్యక్షమై తనకు బలపరిచాడు. మనకు కూడా ఆ అనుభవాలు నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. శత్రు అయితే భోజనం సిద్ధపరిచి ఘనపరిచిన గొప్ప దేవుడు మనల్ని కూడా అలాగున ఘనపరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులు పైకెత్తి హల్లెలూయా, చేతులు ఆడిస్తూ హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన యేసుకు స్తోత్రం చెల్లిద్దాం. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెల్లిద్దాం. ఇలాగున ఈ కూడిక మనకు ఆశీర్వాదకరంగా మార్చి ఆశీర్వదించిన గొప్ప దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రేపటి కార్యాలన్నీ ప్రభువుకు అప్పగించి స్తోత్రం చెల్లిద్దాం. సెంటర్ కార్యాలు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. బ్రాంచ్ అనుబంధ సంఘ కార్యాలన్నీ ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. విశ్వాసులందరూ నడిపించినట్టుగా స్తోత్రం చెల్లిద్దాం. నూతన ఆత్మలు నడిపించినట్టుగా స్తోత్రం చెల్లిద్దాం. వచ్చిన ప్రతి వారితో దేవుడే మాట్లాడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. తన అద్భుతమైన ఘన నామానికి మహిమ తెచ్చుకుంటే స్తోత్రం చెల్లిద్దాం. మహిమ కొరకు అందరినీ సిద్ధం చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేయండి. ఎవరైనా చేయండి. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. నాయన మాతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి నీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రములు దేవా. అయ్యా నా తల్లి నాయన మా మధ్యన ప్రభునైనా విశాఖను ప్రభునైనా మా మధ్యన నిలిపినందుకే స్తోత్రములు తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. అయ్యా ఇసాకు వల్ల తండ్రి నాయన మేము కూడా తండ్రి నమ్మకమైన తన జీవితం చేయటకు నీ కృపను మాకు అనుగ్రహించండి నాయన. నీకు స్తోత్రాలు నాయన. స్తోత్రములు తండ్రి. అయ్యా నా తండ్రి నాయన మేము కన్నీరుతో ప్రభు నాయన నిన్ను మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించండి నాయన. నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఒక పశ్చాత్తాపం కలిగి తండ్రి నాయన నిన్ను ప్రభ నిన్ను ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తండి దేవానికి స్తోత్రములు తండ్రి నాయన. పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా నీ వాక్యానుసారంగా తండ్రి మేము నడుచుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. నీకే వందనాలు తండ్రి. వందనములు నాయన. పరిశుద్ధుడానికే స్తోత్రాలు నాయన. స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా రేపటి దినమున తండ్రి జరుగుతున్న ఆరాధన అంతా ప్రభు నువ్వే మహిమకరంగా జరిగించండి ప్రభా. నీకే స్తోత్రములు తండ్రి నాయన. నీ బిడ్డలందరినీ ప్రభు నేను రావాల్సిన బిడ్డలను త్వరగా నడిపించండి నాయన. నీకు వందనాలు తండ్రి. స్తోత్రములు నాయన. అయ్యా రేపు దినం కూడా తండ్రి మాతో మా అందరితో మాట్లాడండి ప్రభు. నీకే వందనాలు తండ్రి. స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా నీ దైవజనికి మంచి ఆరోగ్యంతో నింపి తండ్రి మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి ప్రభు. నీకే వందనాలు తండ్రి. అయ్యా నా తన నిన్న వాక్యాన్ని మేము విడిచిపెట్టకుండా ప్రభు నా దేవానికి స్తోత్రములయ్యా. అయ్యా కన్నీటితో ప్రభు మేమందరం ప్రార్థన చేసి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నిలపండి తండ్రి. నీకే వందనాలు తండ్రి. స్తోత్రములు తండ్రి నాయన. చిన్న ప్రార్థన చేసే ఘనమైన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ప్రేమ స్వరూపి మహాగణుడ నీ ప్రేమ చేత ఏర్పాటు చేసుకొని చేసిన మేళ్లకై స్తోత్రం. ఈ ప్రతికూల సమయంలో కూడా ఈ చలిలో ఈ వేదనలో మమ్మల్ని సమకూర్చి మా వేదన అంతా తొలగించేందుకు స్తోత్రం. ఆత్మతో నింపావు, వాక్యంతో నింపావు అయ్యా. అయ్యా నీ మంచి విషయాలు మాకు బయలుపరిచి మేము ఎలా ఉండాలో అయ్యా, ఎలాంటి జయకరమైన జీవితం చేయాలో ఇస్సాకు నుంచి మాట్లాడి మాకు మీరు బుద్ధి చెప్పి మమ్మల్ని సరిచేసినందుకు స్తోత్రం. నిశ్చయముగా ఆ స్వభావాల కొరకు మేము ఏడ్చి అలాగున జీవించుటకు అయ్యా, అలాగున తండ్రి నీకు స్తోత్రం. సమాధానం వెలుగు కలిగి ముందుకు సాగటం మాకు సహాయం చేయండి. ఈ దినాల్లో అనేకులు ప్రభా నీలో ఉన్నారు కానీ అయ్యా నీ స్వభావాలు పొందలేక నష్టమైపోతున్నారు. దయతో క్షమించి వ్యక్తిగతంగా వారు సరి చేసుకొని అయ్యా వారి ఆత్మలు క్షేమంగా ఉంటకు సహాయం చేయండి. ఈ మాటలు మా నూరంతలు ఫలింపజేసి కాపాడుమని నీ మహిమ కొరకు నిలబెట్టుమని నీకే అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగుల సమస్తమైన పరిశుద్ధ నామ సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు,
ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ స్తోత్రం. స్తోత్రం అందరికీ.